మానవతారి అయిన దైవానికి ఎవరు పేరు పెట్టలేరు. నరరూపి దైవము నరరూపిగా ఈ లోకంలో జన్మించాడు. ఆయనకి ఎవరు కూడా పేరు పెట్టలేరు, పేరు పెట్టరాదు. ప్రవక్తలతో దేవుడు బలిపరిచిన పేరు ఇమ్మానుయేలు. తన తండ్రి అయిన అంటే మరి ఈ లోకములో ఆయనకి గార్డియన్గా ఉన్నటువంటి యోసేపుకు బయలుపరిచిన పేరు యేసు. ఈ రెండిటికి భిన్నంగా గొల్లలకు తెలిపిన పేరు క్రీస్తు. ఇమ్మానుయేలు అనే మాటకు మత్తయి 1:23 దేవుడు మనకు తోడని అర్థము. యేసు అనే మాటకు మత్తయి 1:21 ప్రకారము రక్షకుడు అని అర్థము. దేవుడు ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకి తోడని అర్థము. క్రీస్తు అనే మాటకు లోక 2:11 ప్రకారం క్రీస్తు అనే మాటకు అభిషిక్తుడు అని అర్థము. ఇంతకీ ముమ్మారు పెట్టబడినటువంటి పేర్ల అంతరార్థం గమనిస్తే ఆసక్తికరమైనటువంటి విషయాలు మనం తెలుసుకుంటాం. యేసుక్రీస్తు జన్మదినాన్ని ఎలా జరుపుకోవాలో తెలుసుకున్నావా? ఎప్పుడైనా కానీ క్రిస్మస్ అంటే ఏంటి, మరి క్రిస్మస్ని ఏ విధంగా జరుపుకోవాలని ఎప్పుడైనా తెలుసుకున్నారా? దాని గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. క్రిస్మస్ అంటే నీకు ఏమై ఉంది? క్రిస్మస్ అంటే కొందరికి ఇమ్మానుయేలు పుట్టినరోజు, ఇంకొకరికి యేసు పుట్టినరోజు, మరికొందరికి క్రీస్తు పుట్టినరోజు. ఇమ్మానుయేలు అనే పేరులో ఒక ప్రాపంచికమైనటువంటి వాగ్దానము, ప్రపంచానికి సంబంధించినటువంటి ఒక వాగ్దానము, యూనివర్సల్ ప్రామిస్ దాగి ఉంది. అనగా ఇమ్మానుయేలు అంటే ఆయనేందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన తోడుగా ఉంటాడని అర్థం అన్నమాట. మత్తయి 1:23 ప్రకారం ఆయన విశ్వాసం ఉంచిన వారికి ఆయన తోడుగా ఉంటాడని అర్థం. ఇందులో జాతి, కులం, మతం, ప్రాంతం, మరి దేశం ఇట్లా ఏమీ లేదు. ఆయన యూనివర్సల్ గాడ్, ప్రపంచంలోని ప్రజలందరి కొరకు ఆయన జన్మించాడు, అందరికీ తోడుగా ఉంటాడని అర్థం అందులో దాగి ఉంది. మరి అదే యేసు అనే పేరులో క్రైస్తవం వాగ్దానము, ప్రామిస్ టు ఏ క్రిస్టియన్ దాగి ఉంది. క్రైస్తవులకు మరి యేసు అనే పేరులో క్రైస్తవ వాగ్దానము దాగి ఉంది. అది అనగా తన ప్రజలను, అంటే యేసు నా సొంత రక్షకుడు అని, నా పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు అని విశ్వసించువారు విశ్వసించువారిని ఆయన రక్షిస్తాడు అని అర్థము. క్రీస్తు అనే పేరులో ప్రజలందరికీ వాగ్దానం ఉంది. ప్రామిస్ ఆఫ్ ఎవ్రీవన్, అనగా ఇది ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానమని గొర్రెల కాపర్లతోటి లోకా సువార్త 2:10 మరి గబ్రియేలు దూత ప్రకటిస్తాడు. మహా సంతోషకరమైన సువార్తం ఎవరికి? ప్రపంచంలోని ప్రజలందరికీ. మరి క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం అని అర్థం. క్రైస్ట్ అంటే అభిషిక్తుడు, క్రీస్తు క్రైస్ట్ అభిషిక్తుడని అర్థం. మాస్ అంటే ఆరాధన. అభిషిక్తుడిని ఆరాధించడం అనేది క్రిస్మస్ యొక్క పరమార్థం. మరి యేసుక్రీస్తు జనం వల్ల 2 అపూర్వ ఘట్టాలు మానవ చరిత్రలో ఆవిష్కరించాయి. మనందరికీ తెలుసు, క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. యేసు ప్రభు పుట్టిన తర్వాతే 2 భాగాలుగా కాలాన్ని విభజించారు. మరి ఆయన దేవుడు కాబట్టి, సృష్టినే సృష్టించినటువంటి సృష్టికర్త కాబట్టి ఆయన జన్మ తర్వాత మరి కాలము విభజింపబడింది. మరి అట్లాగా తర్వాత మరి క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని క్రైస్తవులు తమ ఇళ్లపై స్టార్ను పెట్టుకుంటారు కదా, నక్షత్రాన్ని. ఎందుకు అట్లా పెట్టుకుంటారు? మరి దాని వెనక ఉన్నటువంటి సత్యము మనం తెలుసుకుంటే క్రీస్తు పుట్టుకకు నక్షత్రాన్ని సూచనగా పరిగణిస్తారు. బెత్లెహేం దేశంలో తూర్పున భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రాన్ని ఆనాటి ఖగోళ శాస్త్రజ్ఞులు, జ్ఞానులు గుర్తించారన్నమాట. నక్షత్రం కొత్తగా ఉంది. చాలా నక్షత్రాలు ఉంటాయి, మరి ఆకాశంలో చాలా నక్షత్రాలు ఉంటాయి. కానీ ఆ రోజు ఆకాశంలో ఆ జ్ఞానులకు కనిపించినటువంటి ఆ నక్షత్రము ప్రకాశవంతమైనటువంటి వెలుగును సంతరించుకుంది. ఆ నక్షత్రం కొత్తగా ఏర్పడడం గ్రహించిన జ్ఞానులు నక్షత్రపు వెలుగును ఆధారంగా బాలయేసును జన్మించిన పాక వద్దకు చేరుకుంటారు. వాళ్ళు గ్రంథాన్ని పరిశీలిస్తారు. ఈ నక్షత్రానికి సూచన ఏమిటి, ఎందువల్ల ఈ నక్షత్రము మరి ఈ విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి కాంతితోటి ప్రకాశిస్తుంది అని వాళ్ళ గ్రంథాలను పరిశీలించినప్పుడు అది మరి యేసు రక్షకుడు, మరి అభిషిక్తుడు జన్మిస్తాడని చెప్పి వాళ్ళు తెలుసుకొని ఆ నక్షత్రం ఎక్కడికి నడిపిస్తుందో అక్కడికి వాళ్ళు ఆ నక్షత్రం వెంబడే వెళ్తారన్నమాట. వెళ్ళి బాలయేసును పశువుల పాకల వద్దకు చేరుకొని బాలయేసును
ప్రార్థిస్తారు. మరి ప్రేమ ఆప్యాయతలను పెంచు, శాంతిని పెంచు, పాపాల నుండి ప్రజలను విముక్తి చేయడానికి జన్మించినటువంటి క్రీస్తును మరి ఆ ప్రజల కోసమే మరి ముళ్ళ కిరీటాన్ని ధరించి సిలువపై రక్తము చిందించేటువంటి వారి ప్రజల నుండి వారి ప్రజలను పాపాల నుండి నరకము నుండి నిత్య నరకాగ్ని నుండి రక్షించడానికి పుట్టినటువంటి రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తుని చూసి వారు అత్యానందభరితులవుతారు. మరి ఆయనకు కానుకలను సమర్పిస్తారు. మరి యేసుక్రీస్తు జన్మ గురించి బైబిల్ గ్రంథములో పాత నిబంధనలోను మరియు క్రీస్తు కాలములో రాయబడినటువంటి క్రొత్త నిబంధనలోనే పలు చోట్ల ప్రస్తావించబడింది. ముఖ్యంగా మనం క్రీస్తు పూర్వము అనగా 700 సంవత్సరాల BCలో ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథం 7:14 తన గ్రంథంలోని యేసుక్రీస్తు గురించినటువంటి ప్రవచనాన్ని పరోక్షంగా మనం ప్రవచించడం మనం చూస్తాం. ఆ ప్రవచనము యేసుక్రీస్తు పుట్టుక ద్వారా అది మరి నెరవేరింది. అలాగే యెషయా 53 అధ్యాయంలో కూడా యేసు ప్రభు గురించి పరోక్షంగా ప్రస్తావించడం విశేషం. యెషయా ప్రవక్త మరణించి 7 సంవత్సరాల తర్వాత యేసు బెత్లెహేమ్ అనే గ్రామంలో జన్మించడం జరిగింది. బైబిల్ ప్రకారం కన్యకైన మరియకు మరి అదే గ్రామంలో కన్యకైన మరియకు స్వప్నం ద్వారా దేవదూత యేసుక్రీస్తు జనముల గురించి మత్తయి లూకాసు వార్తలలో చెప్పినట్లుగా మనం చదువుతాము. యేసుక్రీస్తు గురించి ఇప్పటికి 2000 సంవత్సరాలు దాటిపోయింది. ఆ కాలములు అంటే 2000 సంవత్సరాల క్రిందట రోమా సామ్రాజ్యాన్ని అగస్టస్ సీజర్ అనే చక్రవర్తి పరిపాలిస్తున్నాడు. ఆయన రాజ్యములో ఎంతమంది ప్రజలు ఉన్నారో మరి ప్రజాగణన అదే మొట్టమొదటి ప్రజా సంఖ్య అనమాట. ప్రజా సంఖ్య నమోదు చేయబడింది అప్పుడే. మరి నమోదు చేయాలనుకున్నాడు ఆయన. అందుకు వీలుగా ప్రజలందరూ ఎవరు గ్రామాలకు వాళ్ళు స్వగ్రామాలకు వాళ్ళు వెళ్ళి వాళ్ళ పేర్లను మరి ప్రజా సంఖ్యలో నమోదు చేయించుకోవాలని ఆయన ఆజ్ఞ జారీ చేస్తాడు ఆ చక్రవర్తి. అప్పుడు నజరేతు అనే పట్టణంలో ఉన్న మరియా యోసేపులు నివసిస్తూ ఉంటారు. ఆ నజరేత్ అనే పట్టణంలో, గలిలయలోని నజరేత్ అనే పట్టణంలో మరియా యోసేపులు నివసిస్తూ ఉంటారు. మరియకు యోసేపుతో వివాహము నిశ్చయమవుతుంది. అయితే ఒక రోజున మరియకి గాబ్రియల్ దూత కనపడి, ఓ మరియా, నీవు దేవుని వలన కృప పొందితివి, నీవు కన్యగాని గర్భవతి అవుతావు, నీవు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరిస్తావు అని చెప్తే, నీవు కుమారుని కంటావు, అతనికి యేసు అని పేరు పెడతారు అని చెప్తే, మరి ఆమె నేను పురుషుని ఎరిగిన దానినే ఇది ఎలా జరుగుతుందని భయపడింది. అయితే గబ్రియలు దూత చెప్పినటువంటి నువ్వు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరిస్తావు, భయపడవద్దు అని చెప్పినప్పుడు ఆమె తన దేవుని చిత్తానికి మరి తను తాను సమర్పించుకుంటుంది. మరి అదేవిధంగా మరి యేసు అంటే లోకరక్షకుడని అర్థము. మేరీ గర్భవతి అయింది. ఇది తెలుసుకుని యేసు ఆమెను పెండ్లాడకూడదు, ఆమెను విడనాడాలని అనుకుంటాడు, విడిచిపెట్టాలని అనుకుంటాడు. అయితే ఆ రాత్రి కలలో అతనికి దేవదూత కనపడి, మేరీని విడనాడవద్దు, ఆమెను విడిచిపెట్టవద్దు, ఆమె గర్భము ధరించింది, పరిశుద్ధాత్మ వలన కలిగింది, ఆమెకి పుట్టబోయే కుమారుడు మరి నీవు విడనాడవద్దు, ఆమెకు పుట్టబోయే పుత్రుడు దేవుని కుమారుడు, ఆయన దేవుని కుమారుడు. చూసారా, మన ప్రవచనాల్లో కూడా లేఖనాల్లో కూడా మనకు కుమారుడు పుడతాడంట. ఆయన కుమారుడు అంటే ఆయన మరి వారసుడు, అంతేగాని బిడ్డ కాదు. ఆయన కుమారుడు అంటే వారసుడు. వారసుడు ఎవరు? తండ్రికి వారసుడు కుమారుడు. ఆ తండ్రి కుమారునిగా మన మధ్యలో జన్మించాడు మన పాపల నుండి విడిపించడానికి. మరి ఈ లోకానికి ఆయన్ని కాపరిగా, తండ్రి ఆయన్ని కుమారునిగా అంటే ఈ లోకానికి కాపరిగా తను నమ్మిన ప్రజలందరినీ వారి పాపముల నుండి రక్షించడానికి ఈ లోకంలో జన్మిస్తాడు అని చెప్తే, యేసేపు న్యాయవంతుడు, మరి దేవుని యందు భయభక్తులు గలవాడు కాబట్టి మరిన్ని ప్రేమతో చేర్చుకుంటాడు. యేసేపు స్వగ్రామం బెత్లెహేము. జనాభా లెక్కల కోసం అక్కడికి చేరుకునేందుకు గాడిద మీద వెళ్ళాలి. నిండు చూలాలనేటువంటి మరియను మరి గాడిద మీద ఎక్కించుకొని నజరేతు నుండి యెరూషలేముకు ఆ దంపతులిద్దరు కూడా మరి ఎంతో ప్రయాసతో ఆ రాత్రి అక్కడికి చేరుకుంటారు. తీరా వాళ్ళు అక్కడ చేరుకునే సమయానికి బెత్లెహేములో మరి జనంతో నిండిపోయి ఉంటుంది. వారికి ఎక్కడ కూడా స్థలం దొరకలేదు.
మరి ఒక సత్రపు యజమాని వారి పరిస్థితిని చూసి జాలిపడి తన పశువుల పాకలో వారికి స్థలం ఇస్తాడు. అక్కడే మేరీ ఒక శిశువును ప్రసవించింది. ఆమె బిడ్డను పొత్తిళ్లలో చుట్టి పశువుల తొట్టుల్లో పడుకోబెట్టింది. మరి ఆ రాత్రి బెత్లెహేములో పక్కన ఉన్నటువంటి పొలాల్లో కొందరు గొర్రెల కాపర్లు తమ మందలను కాచుకుంటూ ఉంటారు. వారు అప్పుడు ఒక దేవదూత ఆకాశము నుండి వారి ముందుకు ప్రత్యక్షమవుతాడు. మరి అప్పుడు ఆ దేవదూత చుట్టూ ఉన్న మిరుమిట్లు కొలిపి వెలుగు గొర్రెల కాపర్లు ఎంతో భయపడతారు. మరి దేవదూత వస్తే సామాన్యమైన వెలుతురు ఉంటుందా? పొలాల్లో వాళ్ళకి వెలుతురే లేదు. అటువంటి చీకట్లో వాళ్ళు గొర్రెలు కాస్తూ ఉంటే ఆ చీకట్లో వాళ్ళకి మిరుమిట్లు గొలిపేటువంటి కాంతితో మరి గొర్రెల కాపర్లకి దేవదూత ప్రత్యక్షమవుతాడు. గబ్రియేలు దూత భయపడతారన్నమాట వాళ్ళు. అప్పుడు దేవదూత వాళ్ళతో, భయపడకండి, ఇదిగో మీకు ఒక సంతోషకరమైన శుభవార్త. ఇవాళ బెత్లెహేములోని పశువుల పాకలో ఒక లోకరక్షకుడు పుట్టాడు. ఆయనే అందరికీ ప్రభువు. ఆయనే ప్రభు అయిన క్రీస్తు. ఒక పసికందు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టులు పడుకుని ఉండట చూస్తారు. అదే మీకు ఆనవాలు. అతడే లోకరక్షకుడు అని చెప్తాడు. దేవదూత ఇలా చెప్తుండగానే పొలమంతా ఆకాశము నుండి దిగి వచ్చిన దేవదూతలతో నిండిపోయింది. వాళ్ళంతా దేవుని స్తుతిగీతాలు పాడి మళ్ళా మాయమైపోతారు. పొలాల్లో గొర్రెల కాపర్లు ఆ వార్త విన్న గొర్రెల కాపర్లు వెంటనే హుటాహుటిన బయలుదేరి వెళ్ళి దేవదూత చెప్పిన ఆ పశువుల పాకను చేరుకుంటారు. అక్కడ పశువుల తొట్టులో పడుకొని ఉన్న శిశువును మరియ యోసేపులను చూశారు. వారు తాము చూసింది మరి అత్యానందభరితులు అవుతారన్నమాట. గొర్రెల కాపర్లు అత్యానందభరితులై తాము చూసింది దేవదూత తమతో చెప్పింది అందరికీ తెలియజేస్తారు. వారి మొట్టమొదటి సువార్తికులు గొర్రెల కాపర్లు. అలా 2000 సంవత్సరాల కిందట పుట్టినటువంటి అర్ధరాత్రి యేసుక్రీస్తు జన్మించాడు. పశువుల తొట్టులో పెట్టబడ్డాడు. ఆయన ఎంత తగ్గింపు స్వభావం గలవాడు. పరలోకం నుండి దిగి వచ్చిన దేవుడే మరి మన కొరకు తనను తాను తగ్గించుకొని తనను తాను తిరుగా చేసుకొని మన కొరకు ఈ లోకములో జన్మించాడు. తండ్రితో కూడా ఉండటం విడిచిపెట్టని భాగ్యం అని ఆయన ఎంచుకొనక మన కొరకు జిగట మండలో నశించిపోతున్నటువంటి వారము, దుమ్ముకు ధూళికి సమానమైన వారమైన మమ్మల్ని నశించి నిత్య నరకాగ్నికి వెళ్ళట ఆయనకి ఇష్టము లేక మనల్ని నిత్య నరకం నుండి విడిపించుటకు ఆయన పరమును వీడి భూమిలో ఎంతో దీనస్థితిలో జన్మించాడు ఆయన. అందుచేత మరి ఆయన పుట్టినటువంటి ఆ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని మరి ఆ మరునాడు క్రిస్మస్ పండుగను ప్రపంచమంతా మరి ఆచరిస్తూ ఉంటారు. మరి యేసుక్రీస్తు ఆ రోజే పుట్టాడని మనకేమైనా తెలుసా? ఎందుకు క్రిస్మస్ చేయాలనుకుంటారు? క్రిస్మస్ చేయాల్సిందే. ఎందుకంటే క్రిస్మస్ పండగ చేయకపోతే యేసుక్రీస్తు లోకంలో జన్మించాడని మరి ఈ తరానికి మనం చెప్పగలమా? ఎలా తెలుస్తుంది? మరి మనము అదేవిధంగా మరి ఈస్టర్ పండగ చేయకపోతే, గుడ్ ఫ్రైడే చేయకపోతే మానవుల కొరకు యేసుక్రీస్తు సిలువలో బలియాగమయ్యాడని, మరలా మృత్యువుని గెలిచి, మరణాన్ని గెలిచి, నరకాన్ని జయించి, సిలువను జయించి యేసు ప్రభు తిరిగి లేచాడని మనము పునరుద్ధాన పండగ మరి ఈస్టర్ పండుగ చేయకపోతే మరి ఈ తరం వారికి ఏ విధంగా తెలుస్తుంది? తెలియదు కదా. కాబట్టి మనం తప్పకుండా క్రిస్మస్ పండుగలు చేయాల్సిందే. మరి